వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్కం త్రైపురం మహః అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రేక్షకులందరికీ అభివాదం. వేదం అఖిల కర్మలకు మూలం. మన సనాతన ధర్మ అనుయాయులు ఎవరైతే ఉన్నారో వారందరికీ భగవద్దత్తంగా అందినటువంటి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి ఒక గొప్ప వరం, గొప్ప కానుక వేదం. వేదంలో చెప్పినటువంటి ప్రతి విషయం ఆచరణీయమైనదే, అనుసరణీయమైనదే. వేదంలో ఈ మానుషి జన్మ ఏదైతే ఉన్నదో ఇది చరితార్థం అవ్వడానికి ఏ విధమైనటువంటి రీతిలో పయనం సాగించాలి, ఎటువంటి కర్మలను ఆచరించాలి, అంతిమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి విషయాలను అనేక విధాలుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే జంతువునాం నరజన్మ దుర్లభం అని వేదవచనం ఇది. వేదవచనాన్నే శంకర భగవత్పాదుల వారు చక్కగా ఈ మాట రూపంలో చెప్పారు. ఎందుకంటే ఆహార నిద్ర భయమైథునాని ఏతత్సమానాం పశుభి నరాణం జ్ఞానేన మనుష్యం అధికం విశేషం జ్ఞానేన హీనః పశుభి సమానః. ఈ చరాచర జగత్తులో పుట్టినటువంటి ప్రతి జీవికి కూడా ఆకలి, కోరిక, భయం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటాయి. కానీ ఒక్క మానవుడికి మాత్రమే జ్ఞానం అనేది విశిష్టంగా ఉన్నది. మానవ జన్మనెత్తినటువంటి వాడు జ్ఞానహీనుడు గనక అయితే వాణ్ణి కూడా పశువుతో సమానమే అని అన్నారు. పశువు అంటే ఏమిటి? యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి జీవిని పశువు అన్నారు. అంతేకాకుండా పాశేన బధ్యతే ఇది పశువు అన్నారంటే తాడు చేత కట్టబడ్డటువంటిది. ఎందుకంటే దానికి విచక్షణ లేకుండా ఎటంటే అటు ప్రాకులాడుతుంది కాబట్టి దాన్ని తాడుతో కట్టివేస్తూ ఉంటారు సహజంగా. అయితే ఈ మానవుడు అనేటటువంటి వాడు కూడా పాశము చేత బంధించబడినటువంటి వాడే. అందుకే మానవుణ్ణి కూడా ద్విపాద పశువు అన్నారు. అందుకే ఈ జీవులందరినీ పరిపాలించేటటువంటి పరమాత్మను పశుపతి అన్నారు. మానవుడు ఎటువంటి పాశం చేత బంధించబడ్డాడంటే ఆశ అనేటటువంటి పాశం చేత బంధించబడ్డాడు. అందుకే వేదం వీటన్నిటికీ అహంకార మమకారాలకు దూరంగా ఈర్ష్య, ద్వేషము, అసూయ, రాగద్వేషాలకు అతీతంగా ఎలా జీవించాలో మనకి అనేక విషయాల్లో చెప్పడం జరిగింది. ఇక వీటన్నిటితో పాటు ఆచరణీయమైనటువంటి విషయాలతో పాటు ఆలోచన ఎలా ఉండాలి అనేటటువంటి దాని గురించి వేదంలో అనేక చోట్ల ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా పశ్యేమ శరదశతం, జీవేమ శరదశతం, నందామ శరదశతం, భవామ శరదశతం అని కొన్ని అద్భుతమైనటువంటి వేదవాక్యాలు మనకు చెప్పడం జరిగింది. ఏమిటి ఇందులో ఉన్నటువంటి సారమన్న విషయాన్ని కనుక మనం గ్రహిస్తే మనలో ఒక సకారాత్మక ధోరణి పెంపొందించడానికి ఈ మంత్రాలు చెప్పడం జరిగింది. ఈ వాక్యాలు అంటే నేను 100 సంవత్సరాలు చూస్తాను, 100 వసంతాలు చూస్తాను, 100 షరత్తులు చూస్తాను, జీవేమ శరదశతం 100 షరత్తుల పాటు నేను జీవిస్తాను, మోదామ శరదశతం 100 శరదృతువులకు నేను ఆనందంగా ఉంటాను, 100 శరదృతువుల పాటు మోదామ శరదశతం సంతోషంగా నేను జీవించగలుగుతాను అని మనలో ఒక సకారాత్మక ధోరణి, పాజిటివ్ యాటిట్యూడ్ని నింపడం కోసం ఈ వేదంలో ఇటువంటి వాక్యాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ కర్మను చేసేటప్పుడైనా కూడా అవసరానికి మించినటువంటి వైరాగ్యము, చిన్న చిన్న విషయాలకు నిరాశ చెందడం, అలాగే ఏదైనా జీవితంలో అనుకోని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు మనం ఆలోచించినటువంటి దానికంటే, ఊహించిన దానికంటే ప్రతికూలమైనటువంటి విషయాలు మనకు ఎదురైనప్పుడు ఏ చిన్నపాటి కొద్ది బాధ వచ్చినా మన వాళ్ళు చాలా నెగిటివ్ మైండెడ్లోకి వెళ్ళిపోయి, దీనితో పాటు ఈ మధ్యకాలంలో అనేక చోట్ల అన్ని వింటూ ఉంటాం మనం, డిప్రెషన్లోకి వెళుతూ ఉంటారు. అటువంటి స్థితి అవసరం లేదు. కాలం అంటే ఇది ఒక చక్రభ్రమణం. ఇవాళ కింద ఉన్నటువంటి ఆకు కొన్నాళ్లకు మధ్యకు వస్తుంది, కొన్నాళ్లకు పైకి వస్తుంది, మళ్ళీ మధ్యకు వస్తుంది, మళ్ళీ ప్రారంభ స్థానానికి వస్తుంది అని మనకి సంప్రదాయంలో అనేక రూపాలలో చెప్పడం జరిగింది. చిన్న చిన్న కష్టాలకే ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ జీవితం అని అంటూ ఉంటారు. వాస్తవంగా జీవితం అనేది చాలా విలువైనది. ఇది కోల్పోతే మళ్ళీ వచ్చేది కాదు. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా
మనం అనుభూతి చెందాలి, ఆస్వాదించాలి. అది మంచి అయినా చెడైనా. మంచి అంటారా, ఇది భగవద్దత్తం అని భావన చేయాలి. అంటే సుఖం వచ్చినప్పుడు ఇది భగవంతుడు నాకు ఇచ్చాడు అనేటటువంటి భావనతో భగవంతుడు యందు కృతజ్ఞతగా ఉండాలి. అదే ఏదైనా ఇబ్బంది కలిగిందనుకోండి, ఇది కూడా నాకు భగవద్దత్తమే, దీన్ని నేను అనుభవించినట్టయితే తరువాత నాకు మంచి జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. అంతేగాని ఏ చిన్న కష్టం వచ్చినా అసలు ఈ జీవితం నాకెందుకు, దీన్ని నేను అనుభవించలేకపోతున్నాను, ఇన్ని కష్టాలు నేను మోయలేకపోతున్నాను అని కొంతమంది చాలా విపరీతమైనటువంటి నైరాశ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఆ ఒత్తిడి తట్టుకోలేనటువంటి వాళ్ళు, తనువు చాలించాలి అని ఆలోచన చేసేటటువంటి వాళ్ళు కూడా ఉండడం అనేది మనం లోకంలో అనేక చోట్ల మనం చూస్తున్నాం. కానీ మన సంప్రదాయం, మన పురాణాలు కూడా మనకు చెప్పినటువంటి మాట ఏమిటంటే, బ్రతికి ఉండిన సుఖములు బడయవచ్చు. నీవు గనక చక్కగా ధైర్యం గనక నీవు జీవించినట్లయితే తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి అని మన పురాణాలు, శాస్త్రాలు చెప్తాయి. ఇదే మాట ఇందాక మనం చెప్పుకున్నటువంటి పశ్యేమ శరదశ్యతం, నేను 100 శరదృతువులను చూస్తాను అంటే ఇది ఒక సకారాత్మక ధోరణి. మనలో మనం ఆత్మస్థైర్యాన్ని నింపుకోవడానికి ఇటువంటి వాక్యాలు తప్పకుండా ఉపయోగపడతాయి. అదేవిధంగా శాస్త్రంలో ఇంకో మాట ఏం చెప్తారంటే, అజరామరవత్ ప్రాజ్ఞ విద్యాం అర్థంచ సాధయేత్ గృహీత ఇవకేశేషు మృత్యునా ధర్మమాచరేత్. డబ్బులు సంపాదించేటప్పుడు, అదేవిధంగా విద్యా సముపార్జన చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏమీ ఆలోచన చేయాలంటే, అజరామరవత్ ప్రాజ్ఞ, నేను 100 సంవత్సరాలు జరామరణాలు లేకుండా నేను జీవిస్తాను. అదే భావనతో విద్యాం అర్థంచ సాధయేత్, ఎప్పుడు కూడా విద్యా సముపార్జన, విత్త సముపార్జన అదే భావంతో చేయాలి. అంతేకాకుండా గృహీత యువకేశేషు మృత్యునా ధర్మమాచరేత్, ఇది నాకు చివరి క్షణం, ఈ పని నాకు చివరి పని, మృత్యు వచ్చి నా జుట్టు పట్టుకొని లాగుతుంది అనేటటువంటి భావనతో, అంకిత భావంతో ఆ పని చేయాలి అని పెద్దలు చెప్పారు తప్ప చిన్న చిన్న విషయాలకు బాధపడకూడదు. ఎవరికీ లేవురా కష్టాలు, నీకు రాముడి కంటే కష్టాలా, సీత కంటే బాధలా? అదేవిధంగా కృష్ణ పరమాత్మ ఎదుర్కొన్నటువంటి ప్రతికూల పరిస్థితుల్ని నీవెప్పుడైనా ఎదుర్కొన్నావా అని మన పురాణాలని మనకి ఒక మానగా చూపిస్తారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ జీవితాన్ని గనక మనం చూసినట్లయితే, ఏకైక అంశకళాత్ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం. పరమాత్మ, కృష్ణ పరమాత్మ ఎవరంటే సాక్షాత్తు వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారం కాదు, పరిపూర్ణమైనటువంటి అవతారం ఆయన. ఎందుకంటే ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం, ప్రజల యొక్క ఆ రాతను మార్చడం కోసం గీతను అందించినటువంటి పరమాత్మ కనుక ఆయన జగద్గురువు అన్నారు. ఆయన జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, దేవకి వసుదేవులకు అష్టమగర్భంగా జన్మించినటువంటి మహానుభావుడు. ఆయన జననం ఎక్కడ జరిగిందంటే, తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెరసాలలో ఉన్నప్పుడు ఆయన జన్మించాడు. జన్మించినటువంటి ఆ పరమాత్మ కనీసం తల్లి దగ్గర స్తన్యాన్ని అయినా గురవలేడా, కనీసం తల్లిపాలైనా తాగాడా అంటే లేదు. వెంటనే అశరీరవాణి పలికింది. ఏమైనా పలికిందంటే, ఓ వసుదేవ, ఈ పిల్లవాడు ఇక్కడ ఉంటే ప్రమాదం కనుక వెంటనే తీసుకువెళ్ళి రేపల్లెలో యశోదాదేవి దగ్గర జన్మించినటువంటి స్త్రీ శిశువుని నీవు తీసుకురా, ఈ పిల్లవాడిని ఆ యశోదాదేవి దగ్గర ఉంచు అని చెప్పి ఆకాశవాణి వినిపిస్తే, ఆయన వెంటనే ఒక బుట్టలో పుట్టినటువంటి పిల్లాడిని, కనీసం ఆ పుత్రగాత్ర పరిశ్వంగ సుఖాన్ని అనుభవించి వసుదేవుడికి ఆ పిల్లవాడిని ఇస్తే, ఆయన బుట్టలో పెట్టుకొని అర్ధరాత్రి వేళ విష్ణుమాయ చేత అందరూ నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ చెరసాల నుండి ఆయన బయలుదేరి రేపల్లికి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో యమునా నది కూడా అడ్డం వచ్చిందిట. ఆ సమయంలో దాటాలంటే పడవ ఉంటుందా? పడవ వేసేటటువంటి వాళ్ళు ఉంటారా? ఎవరుంటారు? ఎవరూ లేరు. కానీ ఎటువంటి పరిస్థితినైనా దాటుకు ముందుకు వెళ్ళాలంటే భగవంతుడు ఒక్కడే మార్గం చూపించగలుగుతాడు. ఇది భగవంతుడి యొక్క ఆదేశం కనుక ఆయన వెంటనే యమునా నది ప్రార్థన చేశాడు వసుదేవుడు. అక్కడ యమునా నది చక్కగా దారిచ్చింది, ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ రేపల్లెలో కూడా 12 ఆడ శిశువుకు జన్మనిచ్చిన తరువాత యశోదాదేవి ఆ ప్రసవం తాలూకు ఇంకా స్పృహలోకి రాలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విష్ణుమాయ చేత అందరూ పరిపూర్ణమైనటువంటి నిద్రాణ స్థితిలో ఉన్నారు. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మతో పాటు జన్మించినటువంటి ఆ స్త్రీ శక్తి అయినటువంటి శ్రీమాత, అంటే ఆ యోగమాయాదేవిని తీసుకొని తన బుట్టలో పెట్టుకొని ఆ జన్మించినటువంటి ఆ శిశువుని యశోదాదేవి ఆ ప్రక్కన ఉంచి ఆ నందుడు బయలుదేరి వచ్చాడు. ఏమిటి ఇక్కడ అంటే, ఆ కృష్ణ పరమాత్మ యొక్క మేనమామైనటువంటి కంసుడు తన చెల్లెలు, అంటే కృష్ణుడు యొక్క తల్లి అయినటువంటి దేవకీదేవికి వివాహం జరిగిన తరువాత ఆనందంగా వసుదేవుడితో పాటు ఆవిడ్ని కాపురానికి తీసుకువెళుతున్నటువంటి సమయంలో అశరీరవాణి పలికిందిట. ఓ కంస, నువ్వు ఏ చెల్లెలనైతే చక్కగా అల్లారముద్దుగా చూసుకుంటున్నావో అటువంటి నీ చెల్లెలికి పుట్టేటటువంటి 8వ సంతానం నీకు మృత్యువు కాబోతుంది అని
అశరీరవాణి పలికితే దానికి భయపడ్డటువంటి కంసుడు తన చెల్లెల్ని బావగారిని సంహరించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అటువంటి సమయంలో వసుదేవుడు చెప్తాడు, బావా, మా వల్ల నీకు మృత్యువు కాదు కదా, మాకు జన్మించేటటువంటి అష్టమ గర్భం వల్ల కదా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. వివాహం అన్నమర్థంచ తథా జనన మరణయోహో కంఠే బద్ధ్వా దృఢం సూత్రం యత్రస్థం తత్ర నీయతే. అంటే ఒక వ్యక్తికి జరిగేటటువంటి వివాహం కానీ ఒక చోట తాను భోజనం చేయాలి అంటే, ఎందుకంటే పెద్దలు కూడా ఒక మాట చెప్తారు, దానే దానే పర్ ఖానేకి వేళ నామ్ లిఖో జాతా హై అని. అంటే తినేటటువంటి ప్రతి గింజ మీద తినేటటువంటి వాడి పేరు రాసి ఉంటుందట. వివాహం అన్నం అర్థంచ, డబ్బు కోసం నీవు ఎంత ప్రాకులాడినా కూడా అది నీకు ఎంత రావాలో అంతే వస్తుంది. తథా జనన మరణయోహో, నీవెక్కడ జన్మించాలి, ఎప్పుడు జన్మించాలి, ఎప్పుడు మరణించాలి అనేది కూడా భగవంతుడిచే నిర్ణయింపబడి ఉంటుంది. అది ఎవ్వరి చేత మార్చటం అనేటటువంటి విషయం శక్యం కాదు. ఎందుకంటే హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాష్టం న శక్యతే అని శాస్త్రం చెప్తున్నటువంటి మాట. హరి అయినా హరుడైనా బ్రహ్మదేవుడైనా సాక్షాత్తు దేవతలందరూ కలిసినా కూడా లలాట లిఖిత రేఖ పరిమాష్టం శక్యతే, నుదుట రాసినటువంటి రాతని ఎవరు కూడా మార్చలేరు. మానవులు మనం ఎన్నో రకాల గీతలు గీసుకుంటాం, ఆ గీతలన్నీ చెరపవచ్చు, కానీ బ్రహ్మ రాసినటువంటి రాతను చెరపడం ఎవరి తరమయ్యేటటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే దీని గురించి పెద్దలు ఒక చక్కటి కథ మనకు చెప్తూ ఉంటారు. పూర్వం విక్రమార్కుడు అనేటటువంటి ఒక మహారాజు చక్కటి పరిపాలన సాగించేటటువంటి వాడు. ఆ విక్రమార్కుడికి వివాహమైన కొంతకాలానికి పుత్ర సంతానం కలిగింది. ఆ ఆనందంలో చక్కగా జ్యోతిష్కుల్ని పిలిపించి ఆ పుట్టినటువంటి పిల్లవాడి జాతకాన్ని చూపిస్తాడు. విక్రమార్కుడి యొక్క ఆస్థానంలో ఆస్థాన జ్యోతిష్కుడిగా ఉన్నటువంటి మహానుభావుడు వరాహమిహిరాచార్యుడు వారు. ఆయన ఆ పిల్లవాడి జాతకాన్ని గమనించి ఆ జాతకం యొక్క ఆ పత్రం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రక్కన పెట్టి, రాజా నేను సెలవు పుచ్చుకుంటాను అన్నాడు. మహారాజుకి ఏం అర్థం కాలేదు. మా పిల్లవాడి జాతక ఫలాన్ని నాకు చెప్పండి అని చెప్పనని అడుగుతాడు. లేదు లేదు రాజా, నేను తరువాత మీకు ఈ విషయాన్ని విపులంగా చెప్తానంటే, కాదు మీరు ఇప్పుడే చెప్పాలి అని రాజు బలవంత పెడతాడు. జ్యోతిష్శాస్త్రం అనేది ఎంత గొప్పది అంటే భవిష్యత్తును తెలుసుకోవడానికి ఇది ఒక సాధనం. కానీ అందులో ఎప్పుడూ కూడా జ్యోతిష్కుడు అవతల వాళ్ళకు చెప్పేటటువంటి సందర్భంలో ఆ ఉన్నటువంటి అశుభ ఫలితాన్ని కూడా జాగ్రత్తగా సరళీకరించి వాళ్ళలో ఉన్నటువంటి ఆ మనోధైర్యం ఆత్మస్థైర్యం అనేది దెబ్బతినకుండా చెప్పవలసినటువంటి బాధ్యత జ్యోతిష్కులకు ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నెగిటివ్ విషయాలు అనేవి పెద్దగా చెప్పకూడదు. ఎందుకంటే ప్రతివాడికి భయం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఏదో చెడు ఫలితం వస్తుంది అంటే దాని గురించి ముందే ఇప్పుడే ఆలోచించి రాబోయేటటువంటి దీని గురించి వీడిప్పుడే బాధపడుతూ డౌన్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జ్యోతిష్కుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఇది జ్యోతిషశాస్త్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియమం ఇది. ఆ జ్యోతిష్కుడి ఫలితాన్ని చెప్పేటటువంటి సందర్భంలో కూడా అవతల వ్యక్తి స్థాయి ఏమిటి, అతని మానసిక స్థితి ఏమిటి, దీన్ని ఎలా తీసుకోగలుగుతాడు, అతనికి పరిపక్వత ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా పరిశీలించిన తరువాత మాత్రమే ఈ విషయాన్ని చెప్పాలి. దీనికి కూడా పెద్దలు ఒక మాట చెప్పారు, అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పారగః. అంటే ద్వేషం లేనటువంటి వాడు, రాగద్వేషాలకు అతీతులైనటువంటి వాడు, నిత్య సంతోషి, నీవిచ్చేటటువంటి డబ్బు కోసం ఆశపడినటువంటి వాళ్ళు. ఎందుకంటే కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇచ్చేటటువంటి ధనాన్ని బట్టి వాళ్ళ స్థాయిని బట్టి శాస్త్రం చెప్తూ ఉంటారు. అట్లా ఎప్పుడూ శాస్త్రం దాన్ని అంగీకరించదు. గణితాగమ పారగః అంటే ఈ గణిత శాస్త్రం, జ్యోతిష్యం అంటే మొత్తం గణితమే ఉంటుంది. దీని యందు మంచి అనుష్ఠానపరుడై ఉండాలి. కాబట్టి ఇక్కడ వరాహమిహిరాచార్యుల వారు జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఆయన చెప్పకుండా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ విక్రమార్కుడు ఆపి తప్పకుండా గట్టిగా చెప్పమని చెబితే, ఇక రాజుగారు కాబట్టి చేసేదేం లేక ఆయన ఏం చెప్పాడంటే, ఈ పిల్లవాడికి 7 సంవత్సరాల లోపు, ఇతను అల్పాయుష్కుడు, 7 సంవత్సరాల లోపు ఈ పిల్లవాడికి గండం ఉన్నది అని చెప్పాడు. విక్రమార్కుడు అడిగాట, అసలు ఎలా ఇది జరుగుతుంది అంటే, ఏం లేదు, ఒక పంది కొమ్ము గుచ్చుకొని తద్వారా ఇతను దేహత్యాగం చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది, అకాల మృత్యు ఆ విధంగా ఇతన్ని కబళిస్తుంది అని చెప్పాట. విక్రమార్కుడు భయపడిపోయాడు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏదైనా దోషం ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారాలు వేదంలో మనకి చాలా సూచించారు. అయితే దీన్ని తప్పించడం అనేది ఇందాక మనం చెప్పుకున్నాం, హరిణాపి హరేణాపి అని. తప్పించడం ఎవరి సాధ్యం కాదు, కానీ సాధన చేయటం వల్ల, ప్రయత్నం చేయటం వల్ల దాని యొక్క తీవ్రత అనేది తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. తలతో పోయేది వెంట్రుకతో, కాలుతో పోయేది గోరతో పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధన అనేటటువంటి ఆ ఉపాయాలు, పరిహారాలు మనకి శాస్త్రంలో చెప్పారు.
అయితే అక్కడ విక్రమార్కుడి కుమారుడి జాతకంలో ఉన్నటువంటిది ప్రబలమైనటువంటి దోషం కనుక దాన్ని సూచించేటటువంటి అవకాశం లేకపోవటం వల్ల ఆ వరాహమిహిరాచార్యుల వారు ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. కానీ విక్రమార్కుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆ పిల్లవాడిని ఎప్పుడూ బయటికి రాకుండా అంతఃపురంలోనే చక్కగా ఆడిస్తూ లాలిస్తూ పాలిస్తూ ఆ పిల్లవాడిని పెంచి పెద్ద చేశారు. 7 సంవత్సరాల వయస్సు వచ్చింది. ఇక విక్రమార్కుడు అనుకుంటున్నాడు, మా పిల్లవాడికి ఈ గండకాలం దాటిపోతుంది అని సంతోషిస్తూ ఉన్నటువంటి సమయంలో పిల్లవాడికి 7 సంవత్సరాలు దాటుతూ ఉన్నాయి, గండకాలం పూర్తవుతుంది అని అనుకుంటూ సంతోషిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకనాడు అంతఃపురంలో ఉన్నటువంటి సమయంలో అశనిపాతం లాంటి వార్త విక్రమార్కుడి చెవిన పడింది. ఏమిటది అంటే, తన ఏకాంత మందిరంలో ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లవాడు తనకున్నటువంటి అనేకమైనటువంటి బొమ్మల్లో ఒక కొయ్యతో తయారు చేసినటువంటి పంది బొమ్మ కొమ్ము గుచ్చుకొని వాడు దేహత్యాగం చేశాడు అని. చూడండి ఎంత విచిత్రం అంటే, ఖిన్నుడైపోయాడు విక్రమార్కుడు. ఇది కదా శాస్త్రం అంటే, ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా దీన్ని తప్పించుకోలేకపోయాం కదా అని ఎంతో బాధపడ్డాడు. ఇట్లనే మనం కూడా ఇక్కడ మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, జరగబోయేది ఎవరం కూడా ఆపలేము. అంటే ఏది భగవంతుడి చేత నిర్దేశింపబడ్డదో అది ఎంత ప్రయత్నం చేసినా అది ఆగదు. కానీ కంసుడు ఆ విషయాన్ని గ్రహించలేకపోయాడు. అయితే వసుదేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, బావుగారు మీ ప్రాణానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు, పుట్టినటువంటి ప్రతి సంతానాన్ని తీసుకొచ్చి మీ దగ్గర అప్పచెప్తాను, మీరు ఎట్లా అంటే అట్లా నిర్ణయించవచ్చు అంటే పుట్టినటువంటి ప్రతి వాళ్ళని వెంటనే తరుగుతూ వెళ్ళిపోయాడు కంసుడు. చివరికి అష్టమ గర్భాన్ని ధరించిన తరువాత దేవకీదేవి ఈసారి పుట్టినటువంటి వాడిని ఎలా అయినా సరే ఇతని ప్రాణాన్ని రక్షించాలని భావన చేసింది. ఎందుకంటే పుత్రదుఃఖం నిరంతరం అని శాస్త్రవచనం. ఎందుకంటే సంతానం గనక నష్టమైతే తల్లి పడేటటువంటి వేదన అంతా ఇంత కాదు. ఎందుకంటే తల్లి ఒక పిల్లవాడికి జన్మనివ్వాలి, ఒక శిశువుకు జన్మని ఇవ్వాలి అంటే తను పడేటటువంటి వేదన మృత్యు సదృశం అన్నారు. ఎందుకంటే స్త్రీకి అనేక పర్యాయాలు మరణం ఉంటుందన్నారు. ఏ విధంగా మరణం అంటే, ప్రసవం ఉన్నటువంటి ప్రతిసారి అది మరణ సదృశమే అని అన్నారు. అంతేకాకుండా పిల్లవాడి శరీరం ఏర్పడాలి అంటే స్త్రీ శరీరంలోనే ఒక్కొక్క భాగంలో ఉన్నటువంటి టిష్యూస్ వెళితే కానీ ఆ విధమైనటువంటి శరీరం ఏర్పడదు. అటువంటి ప్రసూతి నరకాన్ని అనుభవించి పిల్లవాడు జన్మించిన తరువాత పుట్టినటువంటి సంతానం నష్టమవుతూ ఉంటే ఆ దుఃఖం తట్టుకోలేకపోయింది దేవకీదేవి. అయినా కూడా తప్పనటువంటి స్థితి కాబట్టి పరమాత్మకు వేడ్కోలు ఎంతో ఎంతో గొప్పగా ప్రార్థన చేసింది. ఏమిటి స్వామి నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి అని ఆవిడ చాలా బాధపడింది. ఎందుకంటే మాతృత్వ భావన మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ మాతృవైభవాన్ని గురించి ఎంతమంది పిల్లలైనా సరే తల్లి చక్కగా ఓర్పుగా తాను సంరక్షించగలుగుతుంది. అందుకే ఒక సినీ మహాకవి అంటాడు, ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకి కాయభారమా, కనిపించే తల్లికి పిల్లభారమా అంటాడు ఆయన. భూమికి ఎప్పుడు కూడా కొండ పర్వతాలు భారం కాదు, ఆ పర్వతాల మీద ఉండేటటువంటి వృక్షాలు ఎప్పుడూ పర్వతానికి భారం కాదు. అదేవిధంగా తరువుకి కాయ ఎప్పుడు కూడా భారం కాదు, చెట్టుకి కాయ ఎప్పుడు కూడా భారం కాదు. అదేవిధంగా తాను కన్నటువంటి బిడ్డలు ఎంతమంది అయినా సరే తల్లికి ఎప్పుడు కూడా భారం కాదు. ఇది మాతృత్వంలో ఉన్నటువంటి గొప్పదనం ఇది. కాబట్టి దేవకీదేవి ఎంతగానో బాధపడితే పరమాత్మ అభయాన్ని ఇచ్చాడు. ఈసారి నేనే నీకు స్వయంగా జన్మించబోతున్నాను, నేను తప్పకుండా ఉంటాను, నీ కులాన్ని ఉద్ధరిస్తాను, నిన్ను ఉద్ధరిస్తానని పరమాత్మ అభయాన్ని ఇవ్వడం చేత దేవకీదేవి పరమాత్మ యొక్క జననం కోసం ఎదురు చూస్తూ ఉంటే, శ్రావణ బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి వేళ రోహిణీ నక్షత్రంలో కర్కాటక లగ్నంలో స్వామివారి యొక్క ఆవిర్భావం జరిగింది. ఈ విధంగా పరమాత్మ అశరీరవాణి పలికించి అక్కడ రేపల్లెలో యశోదాదేవి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ పిల్లవాడు పెరిగి పెద్దయి ఆయన కంసుడిని సంహరించడం, అదేవిధంగా కంసుడు ఈ పిల్లవాడు అక్కడ రేపల్లెలో ఉన్నాడనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ధేనుకాసురుడు, వత్సాసురుడు, బకాసురుడు, తృణావృతుడు ఇలా అనేక మంది రాక్షసుల్ని, శకటాసురుడు ఇట్లా అనేక మంది రాక్షసుల్ని ఆయన మీదకి పంపించడం జరిగింది. ఎంత దారుణం అంటే పాలు తాగే పిల్లవాడి మీద అనేక పర్యాయాలు హత్యాయత్నం జరిగింది. ఆఖరికి తన తల్లిగా వెళ్ళి పూతన అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ ఆయనకి విషపూరితమైనటువంటి పాలిచ్చి చంపడానికి కూడా ప్రయత్నం చేసింది. కానీ బాల్యంలోనే కృష్ణ పరమాత్మ అవన్నీ ఎదుర్కొన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ గోకులాన్ని ఉద్ధరించడానికి కాళీయుని యొక్క సంహారం చేశాడు. కాళీయ మడుగులో కాళీయుడి యొక్క తలపైన నృత్యం చేశాడు. అంతేవిధంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ గోకులాన్ని, గోపాలకుల్ని ఉద్ధరించడానికి గోటి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టుకున్నాడు. అదేవిధంగా తనని నమ్మి కొలిచినటువంటి తన మేనత్త పిల్లలైనటువంటి పాండవుల్ని ఉద్ధరించాడు. తన చెల్లెలైనటువంటి ద్రౌపది మానాన్ని సంరక్షించాడు. ఇట్లా పరమాత్మ ఎన్నో రకాల కష్టాలను
ఆయన ఎదుర్కొన్న కృష్ణ పరమాత్మ జీవితాన్ని కనుక మనం గమనిస్తే ఎప్పుడు ఆయన పెదవి పైన ఉన్నటువంటి చిరునవ్వు మాత్రం చెదిరినటువంటి సందర్భం మనకు ఎక్కడా కనపడదు. ఎటువంటి కష్టాలనైనా నష్టాలనైనా ఆయన నవ్వుతూ ఎదుర్కొన్నాడు తప్ప ఎక్కడా డీలాబడినటువంటి సందర్భం మనకి కనపడదు. అందుకే పెద్దలు చెబుతూ ఉంటారు, ఇందాక మనం చెప్పుకున్నాం, రాముడి కంటే కష్టాల, సీత కంటే బాధల, కృష్ణ పరమాత్మ కంటే ప్రతికూల పరిస్థితుల. ఎటువంటి స్థితి వచ్చినా మనం ధైర్యంగా స్థైర్యంగా మనోబలంతో కనుక మనం నిలబడ్డట్లయితే ఎటువంటి కష్టాలనైనా మనం దాటుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. ఇదే వేదంలో చెప్పినటువంటి మాట, పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం భవామ శరదశతం నందామ శరదశతం మోదామ శరదశతం. ఈ విధంగా 100 సంవత్సరాలు మనం తప్పకుండా జీవిస్తామనేటటువంటి సకారాత్మక ధోరణితో మనం రేపటి పైన ఆశతో గనక మనం జీవించినట్లయితే ఇవాళ ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏవి మనల్ని పడత్రోసేటటువంటి పరిస్థితి ఉండదు. ఆ విధమైనటువంటి మనోబలం, స్థైర్యం మనందరికీ పరమాత్మ ప్రసాదించాలని ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.